दिव्य क्षेत्रे कामाक्षंबिका समेत श्री कपिलेश्वर स्वामिनः कपिल महामुनि पूजित दिव्य क्षेत्रे कपिल तीर्थम नामालंकृत शैव क्षेत्रे श्री कामाक्षंबिका समेत श्री कपिलेश्वर स्वामिनः अनुग्रह प्रसादेन स्वस्ति श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरद ऋतौ कार्तिक मासे शुक्लपक्षे अष्टम्यां शुभतिथौ वासरस्तु बुधवासर संयुक्ताय श्रवण नक्षत्र संयुक्ताय शुभ नक्षत्र शुभवाराही नमः ओम इंद्राण्यै नमः ओम चामुंडायै नमः ओम वीरभद्रायै नमः कर्णिकाजामीशाने ओम ह्रीं शिवदुर्गायै नमः कलाग्रवर्ते सूर्यमण्डलाय नमः ओम हां ब्रह्मणे नमः केसराग्रवर्ते सोममण्डलाय नमः हां विष्णवे नमः कर्णिकाग्रवर्ते महादेवाय नमः हां रुद्राय नमः कर्णिकामध्ये महाशक्तिमण्डलाय नमः हां ईश्वराय नमः विमलासनाय महाविलासक्तये नमः ओम हां हौं नमः ओम हां कालभैरवमूर्तये नमः अस्यां मूर्धौ मूर्धिनी मुख हृद्गुह्य पादादि सर्वांगेषु समस्त न्यासादिकं विधाय ओम ओम ईशानमूर्धाय नमः मूर्ध्नि ओम हेन्द्रघोषाय नमः वक्रे ओम गोर्ध्याय नमः हृदये ओम शान्त्यतीतकलादि नमः मूर्ध्नि ओम शान्तिकलादि नमः वक्रे ओम भ्रूं विद्याकलादि नमः हृदये ओम पीठाकलादि नमः नाभौ ओम निवृत्तिकलादि इवाल अष्टमी श्री कालभैरव स्वामी वारी होमं ఉదయం గణపతి పూజ పుణ్యాహవాచనము సోమకుంభ పూజ యాగేశ్వర స్వామి పూజ సూర్య పూజ వేదిక పూజ అంతా జరిగి అగ్ని కార్యం జరుగుతున్నది. ఈరోజు కాలభైరవ స్వామి హోమము రక్తజ్వాల జనాదరం సువిమలం రక్తాంగ తేజోభయం హస్తే శూలకపాలవాసకవరం లోకస్య రక్షాకరం నిర్వాణం సుణవాహనం త్రినయనం ఆనందగోళాగలం వందే భూత పిశాచనాదవడుగం క్షత్రస్య బాలం శివం. కాలభైరవ స్వామి ఇది ఒక ధ్యాన శ్లోకము. ఈ ఒక కాలభైరవ స్వామి అష్టమూర్తిగా ఇక్కడ మనకు ఆవాహనం చేయబడి 8 ఆహుతి 8 పూర్ణాహుతి జరుగుతుంది. అసిదాంగ భైరవ, రురు భైరవ, చండ భైరవ, క్రోధన భైరవ, ఉన్నత భైరవ, అవాల భైరవ, భీషణ భైరవ, సంహార భైరవ అని ఈ ఒక అష్ట రూపంలో మనకు కలశంలో ఆవాహనం చేయబడి, అదేవిధంగా అష్ట మూలికలు, అష్ట ద్రవ్యములు, అష్ట పనులు ఆ ఒక కాలభైరవుడికి విశేషమైన అదృశాలు భక్షణాలంతా కూడా ఈ ఒక హోమంలో సమర్పించి వచ్చిన భక్తులందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని, ఎప్పింది రుణ బాధలు రోగ బాధలంతా కూడా నివృత్తి కావాలని ఈరోజు అష్టమి కాలభైరవ విశేషమైన కాలభైరవ స్వామివారి హోమము ఇప్పుడు ప్రారంభమవుతుంది. భక్తులందరూ కూడా ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ఇంట్లో కూర్చొని ఉంటా కూడా వాళ్ళు అక్కడే వీక్షించి స్వామివారిని ప్రార్థించవలగా ప్రార్థిస్తున్నాము. ఓం నమ శివాయ. కపిలేశ్వర క్షేత్రం తీర్థపరంగా మనకు కపిల తీర్థం, అదేవిధంగా స్థానపరంగా మనకు
కపిల మహాముని పూజించిన క్షేత్రము, బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు పూజించిన క్షేత్రం. ఇటువంటి దేవతారాధనలు కూడా పరమేశ్వరుడి చైతన్య రూపంగా ఇక్కడ గురువు ఇచ్చున్నారు కాబట్టి కపిలేశ్వర ఒక అనుగ్రహం మనం మాటలో మనం చెప్పలేము, అది అనుభవంగానే మనం తెలుసుకోగలుగుతాం. మీరందరికీ కూడా తిరుపతి వాసులు అందరికీ కూడా స్వామివారి యొక్క చైతన్యం మీకు అందరికీ తెలిసింది. ఇటువంటి యాగాలు ఇక్కడ నిర్వహించడం అనేది ఈ జన్మంలో పరమేశ్వరుడు మనకు అనుగ్రహించిన ఒక అరుదైన ఒక విషయము. ఈ యొక్క జన్మాన్ని మనం ధన్యం చేసుకోవాలంటే ప్రతి సంవత్సరం జరుగుతున్న ఇటువంటి యాగంలో మనం పాల్గొనడంతో వచ్చే తరానికి కూడా అది ఒక మంచి మార్గాన్ని, వాళ్ళకి కూడా ఒక సద్గతిని ప్రసాదిస్తుంది, పరమేశ్వరుడు అనుగ్రహిస్తారు. అటువంటి ఒక ఉన్నతమైన పవిత్రమైన ఒక క్షేత్రము కపిలతీర్థ క్షేత్రం. ఈ ఒక యాగంలో భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసం పూర్తిగా సత్ఫలితాన్ని పొందాలని ఒక ఉన్నతమైన సంకల్పంతో దేవస్థానం వారు ఈ ఏర్పాట్లను చక్కగా చేసి భక్తులకి